వేలాది మంది రైతులను అరెస్టు చేసి పాదయాత్రల మీనాక్షి నటరాజన్ది పాదయాత్ర కాదు, ఆర్మూర్ రైతులపై చేసిన దండయాత్ర. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఎన్ని హామీలు అమలు చేశారో మీనాక్షి నటరాజన్ సిద్దులగుట్ట శివయ్య సాక్షిగా సమాధానం చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. ఒక ఆర్మూర్ నియోజకవర్గంలోనే 72,000 మంది రైతులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ 1,00,000కు పై మంది రుణమాఫీ కానున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాలో కలిపి 2 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మరి మీనాక్షి నటరాజన్ ఆర్మూర్లోనే ఉన్నది, సిద్ధులగుట్ట అక్కడే ఉన్నది. అమ్మ తల్లి ఆ సిద్ధులగుట్టే సాక్షి. మీరేమో మీనాక్షి మేడం ఆ సిద్ధులగుట్టకి వెళ్ళి నేను అడిగిన ప్రశ్నలకు సమానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ముందు నేను ఆమెను క్వశ్చన్లు అడుగుతా ఉన్నా. ఎన్ని హామీలు అమలు చేశారో మీనాక్షి నటరాజన్ గారు సిద్ధులగుట్ట ఎక్కి మీ అవినీతి ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డిని పట్టుకొని మా జిల్లా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని ఎక్కించుకొని ఆ సిద్ధులగుట్ట దేవుడు సాక్షిగా మీ డమ్మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ప్రమాణం చేశాడో అదేవిధంగా మీరు ప్రమాణం చేసి చెప్పాలని చెప్పి నేను మరి మీనాక్షి నటరాజన్ గారు కోరుతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోమలకు పోయింది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను ఆమెను అడుగుతా ఉన్నా. మా జిల్లాలో 2 లక్షల మందికి కావాలి, నువ్వు సిద్ధులగుట్ట ఎక్కు శివయ్య సాక్షిగా అక్కడ ప్రమాణం చేసి చెప్పు 2 లక్షల మందికి ఇంకా ఇయ్యలేదా క్లారిటీ ఇవ్వండి. ఇయ్యాల మొదట ఆలూరు నుంచి ఆర్మూర్ పాదయాత్ర అన్నది. ఆలూరు, గగ్గపల్లి, ఇసపల్లిలో ఒక్క రైతులు రాలేరు. నిన్న జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు అరెస్ట్ చేసిరు. ఆర్మూర్ అంటేనే రైతులు అంటేనే ఆర్మూరు. అట్లాంటి ప్రాంతాల్లో వేలాది మందిని అరెస్ట్ చేసి ఎందుకోసం వచ్చింది నీ పాదయాత్ర, మీరు ఎందుకు వచ్చింది ఈ పాదయాత్ర అని చెప్పి ఆమెను అడుగుతా ఉన్నా. అది పాదయాత్ర కాదు, ఆర్మూర్ రైతుల మీద చేసిన దండయాత్రగా నేను భావిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీనాక్షి నటరాజన్ గారిని మరి సిద్ధులగుట్ట మీద కూర్చుంటే చెప్పాల తల్లి, ఆడేడ కూర్చుని చెప్తే మేము నమ్మం. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి అక్కడనే వచ్చి గుహలకు పోయి పూజలు చేసి గెలిచొచ్చిండు. నన్ను ఆడ పోయిండు, ఆయన గుహలో పోయిన ఒక ఫోటో కూడా చూపిస్తా. అక్కడ పూజ చేసిండు పాపం పెద్ద మనిషి. ఈ ఫోటో తీసుకోండి, ఫోటోగ్రాఫర్.